ఇక్కడ పాయింట్ చూడండి, కైకేయి మాట కాదు, రాముడి నాన్న దశరథుడి మాట. ఏ విధంగా నాన్న అమ్మకి మాట ఇచ్చాడు, సో నేను ఇప్పుడు అది పాటించకపోతే నాన్న మాట తప్పినట్టు. అమ్మ చెప్తే నాన్న చెప్తే వేరు కాదు అని. ఫౌండర్ చెప్పినా కో ఫౌండర్ చెప్పినా ఎంప్లాయీస్కి మాటగానే తీసుకుంటారా, లేకుంటే ఆయన చెప్తేనే చేస్తానంటారా చాలామంది. ఎంప్లాయీస్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలి, హైరార్కీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫారెన్ మేనేజ్మెంట్ థియరీస్లో చాలా ఉన్నాయి. హెన్రీ ఫాయిల్ చెప్పారు, టైలర్ చెప్పారు, వీళ్ళందరూ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అని ఇంత పెద్ద బుక్ ఉంటుంది, చాలా పెద్దది, ఇంత పెద్ద బుక్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మంది రాశారు కూడా వాటిని. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ థియరీస్ ఎంతోమంది గురువులు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎన్నో థియరీస్ రాశారు, ఎన్నో బుక్స్ రాశారు. కానీ వాళ్ళు ఎంతమంది రాసినా కూడా మార్క్ మై వర్డ్స్, రామాయణం ఇంత చిన్నగా ఉన్నా సరే దాని వెయిట్ కూడా 1% కూడా ఈక్వల్ కాదు. ఎందుకు? రామాయణం మనకి ఏం నేర్పిస్తుంది, రాముడు ఏం నేర్పిస్తున్నాడు, సీత ఏం నేర్పిస్తుంది.